సో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? పర్వాలేదు భయ్య. ఏంటంటే మీరు ఏం ఆశించి వచ్చారు ఈ సినిమాలో? ఎవరన్నా ఏం ఆశించి వస్తారు సార్ త్రివిక్రమ్ మూవీకి? గురూజీ గారి మూవీకి ఏం ఆశించి వస్తారు మీరు చెప్పండి. పోనీ నాకు ఇంతమంది పెద్ద పెద్ద జర్నలిస్ట్ కదా మీరు అందరూ. ఎంటర్టైన్మెంట్ కాదు సార్, నార్మల్గా ఎవరైనా సరే స్క్రీన్ ప్లే ఓకే, తర్వాత గుడ్ రైటింగ్స్, ఇవి ఖచ్చితంగా ఆశించి వస్తారు. అది లభించలేదని చెప్పను, సెకండ్ హాఫ్లో లభించింది. బట్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం అలాగే మనసు పెట్టి రాసుంటే ఓకే. ఇప్పుడు మహేష్ బాబు గారు 28వ మూవీ ఇది ఓకే. 28 ఫిలిమ్స్లో ఆయన తప్పు ఉండి ఫ్లాప్ అయింది ఒకటి లేదు. ఖచ్చితంగా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇట్స్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ ద స్క్రిప్ట్ అండ్ ద టీమ్ వర్క్ విచ్ ఈస్ గెటింగ్ ఫెయిల్ కదా. సో కాబట్టి పాజిటివ్ డెఫినెట్లీ మహేష్ బాబు, నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే. సూపర్ స్టార్ రాక్స్ ఓకే. ఇంకా ఇలా ప్రతి నాకు నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు. అదే సార్ చెప్తున్నాను, ఇప్పుడు శ్రీలీల గారు మ్యాక్సిమం 5-6 సినిమాలు చేశారు సార్ ఓకేనా. సో నాకైతే కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు ఆవిడ అనిపించింది నాకైతే. కుర్చీ మడత పెడితే సాంగ్ ఈజ్ ద బెస్ట్ డ్యాన్స్ నెంబర్ ఫర్ మహేష్ బాబు ఇన్ హిస్ కెరియర్, అదైతే ఖచ్చితంగా చెప్తాను. అదే సార్, నాకు డైరెక్షన్ అయితే నాకు నచ్చలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్క్రీన్ ప్లే దర్శకత్వం నచ్చలేదు సార్. ఎందుకంటే ఆయన ప్యాటర్న్స్, ఈ అత్తారింటికి దారేది కావచ్చు, అజ్ఞాతవాసి కావచ్చు ఓకే, ఈ ఆ కావచ్చు, తర్వాత ఈ సినిమా కావచ్చు, ఏదర్ అమ్మ అత్త అక్క నాన్న ఏడోడు ఉంటాడు అనమాట. అంటే మామూలుగా ప్రతి త్రివిక్రమ్ సినిమాలో 2 హీరోయిన్లు, సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుంది. ఈ దీంట్లో 2 హీరోయిన్స్ ఎలా అనిపిస్తుంది? ఇది 2 హీరోయిన్స్ అంటే ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసారు కదా, అందులో అంజలి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ సెకండ్ హీరోయింది. సో కాబట్టి ఇంక చెప్పాలంటే వెయిట్ ఉందనే చెప్పాలి మూవీ. మరి మళ్ళీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో మళ్ళీ మహేష్ బాబు గారిని చూడొచ్చా మరి ఈ సినిమా తర్వాత? సార్ మీరు చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్, నన్ను ఇరికించే క్వశ్చన్లు అడుగుతున్నారు సార్. ఇది అసలు భావ్యం కాదు. ఎందుకంటే మాకు త్రివిక్రమ్ గారు అన్న ప్రాణమే ఓకే, దాని తర్వాత మహేష్ బాబు గారు అన్న ప్రాణమే. అర్థమైందా? వీళ్ళిద్దరిని కలిపి మళ్ళీ చూడొచ్చా అంటే చూడాలనే కోరుకుంటారు అందరూ, కానీ కొంచెం అతడు లాంటి మూవీస్ కావాలి, అతడు కాంటి మూవీస్ మళ్ళీ రావాలి. తమన్ గారు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. అంటే ఆ స్క్రీన్ ప్లేకి ఆ కథకి ఆయన చేయాల్సిన న్యాయం చేకూర్చుకున్నారు. సంక్రాంతికి బాలయ్య గారు చిరంజీవి గారు వచ్చి బాక్స్ ఆఫీస్ చేశారు. ఇప్పుడు ఆ టెంపో చేశారంటారా? ఓకే ఓకే. అంటే బాక్స్ ఆఫీస్ చెక్ చేశారంటే ఆర్ఆర్ఆర్లా చెప్తున్నారు మీరు, అందుకని అంటున్నా. ఓకే ఓకే, రైట్. అంటే ఆ కాంపిటీషన్ ఉందిలేండి, ఒప్పుకుంటాను ఓకే. అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు మీకే తెలుసు నైట్ హనుమాన్ టాక్ ఎలా వచ్చిందో ఒక్కొక్కళ్ళది ఓకే. సో ఇప్పుడు ఆ హనుమాన్ టాక్కి మరి ఇది రీచ్ అవుతుందో లేదో మరి నేనైతే చెప్పలేకపోతున్నాను. బట్ ఇంకా సైంధవ్ రావాలి, నాసామి రంగా రావాలి మరి. అది ఎందుకంటే నాసామి రంగా కూడా నాగార్జున గారు గ్యాప్తో వస్తున్నారు, వెంకటేష్ గారు కూడా F3 తర్వాత గ్యాప్తో వస్తున్నారు. సో కాబట్టి శైలేష్ కరుణ్ గారు అక్కడ. సో ఉంటుంది, టఫ్ కాంపిటీషనే ఉంటుంది. బట్ చూడాలి, అన్ని 4 సినిమాలు అయితే కానీ మనం ఏ నిర్ణయం తీసుకోలేం కదా. నేను నమ్మను సార్, అది ఏమో అక్షరం, నువ్వే అక్షరమా, జల్సా అక్షరమా? మీకు ఎలా కనిపించింది మూవీ అన్న? ఓవరాల్ ఐ వుడ్ సే అబవ్ యావరేజ్ బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంట. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది బ్రో, సెకండ్ హాఫ్ లాగ్ ఉండమైంది. సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పకండి బ్రో, కొడేస్తారు. అంటే అంటే మరీ ఘోరంగా డిసప్పాయింట్, అంటే అజ్ఞాతవాసి డిసప్పాయింట్ చేసినట్టయితే చేయలేదు బ్రో, అదైతే చెప్తాను నేను. బాగానే ఉంది భయ్య, అలా వైకుంఠపురం అంత అయితే లేదు బ్రో. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు ఓవరాల్గా? 2.75. 2.75 అలా ఇవ్వచ్చు బ్రో. వన్ టైం వాచ్ అంట. మీరు చెప్పండి బ్రో.